మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ ప్రైజ్ లాట్. ఇంకొక చిన్న వర్తమానంతో మెసేజ్తో నేను మీ ముందుకి వస్తా ఉన్నాను. నా పేరు మోజెస్. చూడండి, ఆ క్రైస్తవులైనా లేకపోతే అన్యజనులైనా ఇంకెవరైనా సరే సమస్య లేని మనుషుడు భూమి మీద ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరని చెప్పుకోవాలి. మరి ఎందుకు వస్తా ఉన్న ఈ సమస్యలు అంటే దానికి అనేక కారణాలు అయి ఉండవచ్చు. అయితే నేనేమంటా ఉన్నానంటే, క్రైస్తవులుగా ఉన్న మనము, దేవుని ఆశ్రయిస్తా ఉన్న ప్రజలుగా ఉన్న మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా దేవునితో మరి అనుసంధానమై దేవుని దగ్గర అడిగి ఆ సమస్యను తీర్చుకోవాలి, ఎలాంటి పట్టుదలతో ఎలాంటి విశ్వాసముతో ఆయనని ఆశ్రయించాలి అనే థీమ్తో ఈరోజు నేను మీ ముందుకు వస్తా ఉన్నాను. మరి మనం ఇక వాక్య భాగంలోనికి వెళ్దాం. ముందుగా చూడగలిగితే చూడండి, నూతన నిబంధన లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి నుంచి మనం చూద్దాము. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతనికి యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండెనను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాడు. చూడండి, చదువుబడిన లేఖనం ద్వారా యేసు ప్రభు వారు తండ్రిని గురించిన పని ఏదైతే ఉందో సువార్త నిమిత్తము సంచరిస్తా ఉండగా ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన యొక్క మాటలను వినడానికి వచ్చిన ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఆయన ఉపమాన రూపకంగా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలని ఆ యొక్క ఉద్దేశంతో ఆయన ఉపమాన రూపకంగా చెప్తా ఉన్నాడు. చదవబడిన లేఖన భాగంలో మనము చూడగలిగితే ఒక పట్టణంలో ఒక విధవరాలు, ఒక తల్లి మరి ఉన్నదని మనం చదువుకున్నాం. చూడండి, జనరల్ గా విధవరాలు అనేసరికి మనకు గుర్తొచ్చేది ఏంటంటే అన్య సాంప్రదాయాల నుంచి వచ్చాము కాబట్టి ఆ భర్తను కోల్పోవటము, ఆ వైధవ్య వస్త్రాలు, లేకపోతే ఇంకోటి ఇంకేవేవో గుర్తుకొస్తా ఉంటాయి. ఆ విధంగా కాకుండా మనము కొంత ఆత్మీయంగా ఆలోచన చేయగలిగితే మరి భర్తను కోల్పోయి నిస్సహాయ స్థితిలో, ఎందుకంటే భర్త భార్య కలిసి ఉన్నప్పుడు ఒకరి అవసరతలు ఒకరి సుఖ దుఃఖాలు ఒకరు పంచుకునేవారుగా ఉంటారు. అదందరూ మనకు తెలుసు. ఇప్పుడు ఆమెకు సహాయకుడుగా ఉన్న తన భర్త లేడు. ఆ మాటని మరి దేవుడు ఇక్కడ సూచిస్తా ఉన్నాడు. ఒక విధవరాలని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే ఆ తల్లికి ఏదో ఒక తగు ఉంది. ఆమె బంధువుల నుండా, లేకపోతే ఆమె యొక్క బిడ్డల నుండా, లేకపోతే ఆమె యొక్క ఇరుగు పొరుగు వారి నుండా ఏదో ఒక ఇబ్బంది పరిస్థితిలో ఆమె ఉన్నది. అవి ఉన్నప్పుడు ఆ పట్టణంలోనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడు. చూడండి, ఆ న్యాయాధిపతి ఎవరు? అన్యాయస్తుడు. ఆ అన్యాయస్తుడు అనే న్యాయాధిపతి దగ్గరికి ఈమె వచ్చి అయ్యా, నాకును నా ప్రతివాదికిని ఒక సమస్య ఉంది, దాన్ని తీర్చు అయ్యా, తీర్చు అని అడుగుతా ఉంది. మరి ఆయనైతే అన్యాయపు తీర్పులు తీర్చేవాడిని, లేకపోతే అన్యాయస్తుడని మనం ముందుగానే చదువుకున్నాం కదా. ఆయన కొంతకాలము ఒప్పలేదు. కొంతకాలము ఈ విధంగా అనేక మంది ప్రజలు వస్తా ఉంటారు, పోతా ఉంటారు, ప్రతి వారికి నేను సమస్యలు తీర్చాలంటే నాకు సమయం లేదనుకొని వదిలిపెట్టేవారు చాలా మంది ఉంటారు. మన రియల్ లైఫ్ లో కూడా చాలా ఫేస్ చేస్తుంటాం మనం. అంతెందుకు, జనరల్ గా ఇప్పుడు ప్రభుత్వ కొన్ని ఆఫీసులలో అనుకోండి, లేకపోతే పోలీస్ స్టేషన్స్ లో అనుకోండి, అనేకమైన కేసులు వారి దగ్గరికి వస్తూ ఉంటాయి. అనేకమైన సమస్యలు వారు చూస్తూ ఉంటారు. ప్రతిదీ వారు తీర్చాలంటే వారితో కాదు. అయితే అదే విధానంలో ఈయన అన్యాయస్తుడు కాబట్టి కొంతకాలం ఆమె యొక్క సమస్యను తీర్చడానికి ఒప్పుకోలేదన్నట్లుగా మనం చూస్తాము. కానీ ఆ విధవరాలు ఏదైతే మొదటగా వచ్చి ఆశ్రయించిన మాట పలికిందో అదే మాటని తాను పదే పదే కలుస్తా ఉంది, అడుగుతా ఉంది, గోజాడుతా ఉంది, వేడుకుంటా ఉంది. దీవారాత్రములు చూడండి, ఉదయం లేదు, సాయంత్రం లేదు. ఆ న్యాయాధిపతి ఎక్కడ కనబడితే అక్కడ, లేకపోతే తాను పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర కనబడతా ఉంది, లేకపోతే ఇంటిలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఏ సందర్భంలోనైనా అయ్యా, నాకు ప్రతివాదికిని
న్యాయము తీర్చి అని అడుగుతా ఉంది. అడిగినప్పుడు చూడండి, ఆయన విసిగిపోయి ఈమె మాటికి మాటికి వచ్చి నన్ను గోజాడకుండానట్లు, నన్ను ఇబ్బంది పెట్టకుండానట్లు ఈమెకు న్యాయము తీరుస్తాను అని తనలో తాను అనుకున్నట్లుగా మనం లేఖన భాగంలో చూసాం. చూడండి, ఇలాంటి పట్టుదలతో, ఇలాంటి మరి ఉద్దేశంతో మనము ఎవరినైనా ఆశ్రయించినప్పుడు ఈ విధంగా మనము రియల్ లైఫ్ లో మన సమస్యలను తీర్చుకొని ఉంటాం. కానీ యేసు ప్రభుని వెంబడిస్తున్న వారిగా దేవుడు ఉపమాన రూపకంగా మనకి మాట చెప్తా ఉన్నాడు. కింది భాగంలో చూస్తే 6వ వచనంలో, 18వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రము తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? చూడండి, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతే మరి నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లికి సహాయం చేయడానికి మరి ఒప్పుకున్నాడు, తనలో తాను అనుకున్నాడు. మరి ఇక్కడ మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు, తన స్వరక్తం చేత మనల్ని కొన్నాడు. మనము పాపులమై ఉండి మనము చూడండి ఎన్నిసార్లు విడిపించినా, ఎన్నిసార్లు తప్పుడు మార్గాలలో పోతా ఉన్నా గాని మనకు అనేక సందర్భాలు ఆయన విడిపించుకుంటూ వస్తా ఉన్నాడు. అలాంటి తండ్రి మరి ఆయనని గురించి ఆయన దగ్గరికి వచ్చి దివారాత్రములు మనం మొర పెడితే మీ మొర వినడా ఆయన? నీ మొర నేను విననా అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. తాను ఏర్పరచుకున్న వారిని గురించి మరి వారు దివారాత్రములు మొర పెడితే ఖచ్చితంగా నేను వారి మొరను విని వారి మొరను చూసి న్యాయము తీరుస్తాననే విధంగా యేసు ప్రభు వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నేనేమంటా ఉన్నానంటే, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి నిస్సందేహముగా అడుగుతున్న వాటినెల్లను మేము పొంది ఉన్నాము. మా దేవుడు చూడండి అన్యాయస్తుడు కాదు. మన దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు ఆయన ఏది చేసినా, ఏది చూపించినా గాని ప్రతి దాంట్లో న్యాయమే కనబడుతుంది. కానీ ఏ వ్యక్తికి గాని, ఏ యొక్క రాజుకు గాని, ఎక్కడ తను ఆశ్రయించిన భక్తులకు ఎక్కడ కూడా ఆయన అన్యాయం చేసినట్లుగా ఎవ్వరు స్టేట్మెంట్ ఇవ్వరండి. మరి మనమేమో చూడండి, నాకున్న సమస్య తీరట్లేదు, నాకున్న సమస్యలు సంవత్సరాల నుంచి ఈ సమస్యలలో నేను సతమతం అవుతా ఉన్నాను, మరి ఈ సమస్యలు నాకు తీరట్లేదు, మరి నేను భరిస్తా ఉన్నాను, బాధపడతా ఉన్నాను అనే మాట ప్రతిసారి మనం మాట్లాడుతా ఉన్నాము. ఆయనేమో స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఆ తల్లిని జ్ఞాపకం చేసుకోండి, ఆమె పట్టుదలని జ్ఞాపకం చేసుకోండి, ఆ రీతిగా నా సన్నిధికి రండి, నేను మీకు న్యాయము చేస్తాను, నేను న్యాయాధిపతిని, నేను న్యాయము చేసిన రీతిగా మీరు ఎక్కడ కూడా అలాంటి కట్టడాలని కానీ అలాంటి తీర్పులు కానీ మీరు ఎక్కడ కూడా చూడరు అనే విధంగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రీతిగా పట్టుదల కలిగి ఆయన పాదసన్నిధికి వచ్చి ఉన్న సమస్యలు తీర్చుకోవాలని నేను మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు చూడండి, నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక తల్లి తనకున్న ఇబ్బంది నుంచి విడిపించుకోగలిగింది. తనకున్న పట్టు వల్ల, తనకున్న మరి ఆ యొక్క వదిలిపెట్టకుండాని ఆ యొక్క తత్వంతోని మరి మనం అందరం ఆశ్రయిస్తా ఉన్నాము. ఆ రీతిగా మన సృష్టికర్త న్యాయాధిపతి కదా, ఎక్కడ కూడా ఆయన అన్యాయం చేసిందని ఎవరు స్టేట్మెంట్ ఇయ్యలేరు కదా. అలాంటి న్యాయాధిపతి దగ్గర మనకు కావలసిన దాన్ని మనం పొందుకుంటా ఉన్నామా? మనల్ని మనము ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మన భక్తి ఏ విధంగా ఉంటుందంటే, ఏదైనా సమస్య వచ్చిందంటే 1 రోజు 2 రోజులు ఆయన దగ్గర మనం మొరపెడతాము. 3వ నాటికి అది తీరితే తీరింది, లేకపోతే లేదు. ఇంకా 4వ నాటికి 3వ నాటికి దాన్ని ఊసే ఎత్తము, సొంత ప్రయత్నాలు చేస్తా ఉంటాము. మరి ఏది నీ విశ్వాసము? ఎక్కడ నీ విశ్వాసము? నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల నీవు ఏదైతే అనుకుంటావో అది ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను, అది నిర్ణయ కాలంలో జరుగుతుందని మన దేవుడు చెప్పాడు కదా. మరి అలాంటి పట్టుతో వస్తా ఉన్నారా? ఆశ్రయిస్తా ఉన్నారా? లేకుంటే అదే సమస్యలతో సతమతం అవుతా ఉన్నారా? చూడండి, నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లి యొక్క గోడుని మనం విన్నాము. ఆమె యొక్క ఇబ్బందిని ఆమె తొలగించుకోగలిగింది. మరి ఇంకా మనము ముందుకు వెళ్దాము. చూడండి, సరే, మనము ఇప్పటి వరకు మరి నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లి యొక్క తల్లికి కలిగిన ఇబ్బందిని ఎలా మరి ఆమె బయటపడగలిగింది, యేసు ప్రభు వారు
మరి ఎట్లాంటి ఉపమానంతో మనకు అర్థం అవ్వడానికి చెప్పాడనే సందర్భాన్ని మనం చూసాం. మరి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళే ఆయనను ఆశ్రయించాలనా, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళే మరి అట్టి రీతిగా మేలును పొందుకుంటారా అని మీరు నన్ను అడగగలిగితే అట్లా ఏం లేదండి. మనము ఇంకొక మాటను మీకు చూపిస్తాను. నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం చూడండి. తర్వాత అమాలేకీలు వచ్చి రెఫిదీములతో ఇజ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమునకు ఎక్కిరి. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇజ్రాయెల్ గెలిచిరి. మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీలు గెలిచిరి. చూడండి, మనము ముందు భాగంగా మాట్లాడుకున్న విషయం ఏంటి? ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నది, అంటే తనంతలో తాను ఆ సమస్యను ఆమె తీర్చుకోలేదు, ఎందుకంటే ఆమెకు ఎలాంటి సపోర్ట్ లేదు. కాబట్టి ఆమె ఆ అన్యాయస్తుని న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఆమెకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆ రీతిగా గోజాడిందా, లేకపోతే ఆ రీతిగా మరి అడగగలిగిందేమో అని మనము అనుకుంటే పొరపాటే. ఇక్కడ మరి రెండో భాగానికి వచ్చేసరికి మోషే గారు మనందరికీ తెలుసు, ఫరో యొక్క కుమార్తెకు కుమారుడిగా ఉండటము, ఆమె పెంచుకోవటము, ఐగుప్తీయులు ఏ ఏ విద్యలైతే మరి నేర్చుకున్నారో, అభ్యసించారో అలాంటి విద్యలన్నీ మరి ఈయన మోషే గారు అభ్యసించటము, మోషే గారు నేర్చుకున్న సందర్భాన్ని కూడా మనం చదివాం. అయితే చూడండి, ఒక క్షణంలో హెబ్రీయుడు ఇబ్బంది పడతా ఉంటే ఆ మోషే గారు చూసినప్పుడు ఆ యొక్క హెబ్రీయుని నిమిత్తము ఐగుప్తీయుని ఒకని చంపి ఆ ఇసుకలో పాతిపెట్టిన సందర్భం కూడా మనం చూసాం. మరి ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడి ఫరో దగ్గర నుంచి ఆ యొక్క మరి దేవుని బిడ్డలందరినీ విడిపించుకొని వస్తా ఉన్న సందర్భంలో మరి అరణ్యంలో ఉన్న సందర్భంలో అమాలేకీలతో యుద్ధ సందర్భం ఏర్పడింది. మరి మోషే యెహోషువతో కూడా యుద్ధ భూమిలోనికి ఎందుకు పోలేదు? మోషేకు యుద్ధం చేయడానికి చేత కాదా అని అనుకుంటే పొరపాటే. చూడండి, మరి బలవంతుడైన దేవుడు, మోషే ఆశ్రయించిన దేవుడు, మనం అందరం ఆశ్రయిస్తున్న దేవుడు బలవంతుడు. ఆయన యొక్క మరి ఆ కార్యములు మనము చూడగలిగితే చూడండి, మరి ఒక ప్రవక్త అన్న మాటను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. విరోధులందరూ ఆ గృహాన్ని చుట్టుముట్టినప్పుడు ఆ యొక్క ప్రవక్తని తీసుకొని వెళ్ళాలి. మరి ఈయన మనం ఏదైతే మన ఇంటిలో అనుకుంటా ఉన్నామో ప్రతిదీ ఇజ్రాయేల్ రాజుకు చెప్తా ఉన్నాడు. మరి కాబట్టి ఈయనని ఎట్లాగైనా బంధించి తీసుకోవాలని వచ్చినప్పుడు ఆ ప్రవక్త తన పనివారితో ఒక మాట అన్నాడు. మరి అయ్యా, వీళ్ళందరూ మోహరించి ఉన్నారు, మనకి ఇలా ఏదోటి జరిగే సందర్భం కనబడతా ఉంది మనకు, అయ్యా ఎట్లా అని గాబరపడతా ఉంటే, ఇబ్బంది పడతా ఉంటే, ఎందుకు నువ్వు అట్లా గాబరపడతా ఉన్నావు? మన కొరకు దేవాది దేవుడు మరి సేనను పంపించి ఉన్నాడు. దేవా, ఒక్కసారి ఈ యొక్క బిడ్డ యొక్క కనులు తెరువన్నప్పుడు అతని కనులు తెరిచి చూడగలిగినప్పుడు ఆ రాజు వీరిని బంధించి తీసుకుపోవాలని పంపించినంత మంది కంటే ఎక్కువ రథాలు, సైన్య సమూహాలు వీరి కాపుదల కొరకు వచ్చి నిలబడినట్లుగా మనం చూడగలుగుతాం ఆ భాగంలో. కాబట్టి నేనేమంటా ఉన్నానంటే, మోషేకు యుద్ధం చేత కాదండి, దేవుణ్ణి ఆశ్రయించింది. ఆయన మీరు యుద్ధం చేయండి, నేను దేవుని కర్రను చేత పట్టుకొని కొండ శిఖరం మీద నేను ఆయనను ఆశ్రయిస్తాను, మనం అప్పుడే గెలవగలుగుతాము. ఎందుకంటే ఈ ప్రయాణం ఎవరి వలన జరుగుతుంది? దేవుని అనుమతి వలన జరుగుతుంది. మరి దేవుని అనుమతి వలన జరిగిన ప్రయాణములో ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు ఈ ఇరుకులు అంటే వారి సనుగులను బట్టే. ఆ ముందు భాగంలో మనం చూస్తే ప్రజలు దాదాపుగా ఒక 15 సూచక్రియలు, అద్భుత కార్యాలు మరి వారి కళ్ళతో చూడగలిగి కూడా కొంత అరణ్యంలో నడుస్తా ఉన్న సందర్భంలో తాగటానికి నీళ్ళు లేవని మరి సనగటము, గునుగటము, మోషేని మరి రాళ్ళు రువి చంపాలని కూడా వారు ఆలోచన చేస్తా ఉన్న సందర్భాన్ని మనము ఆ 17 ముందు భాగంలో మనం చూస్తాము. అయితే నేనేమంటా ఉన్నానంటే, మరి ఆ రీతిగా ఆ జనులు ఆలోచన చేస్తా ఉన్నారు, వారి సనుగులను బట్టి, వారి గునుగులను బట్టి
ఇట్టి విధమైన పరిస్థితి ఏర్పడింది. మరి మోషే ఆ ప్రజలంతా యుద్ధం చేస్తే వారి సొంత మరి ఆ బలంని ఆశ్రయం చేసుకొని మరి సొంత మరి కుయుక్తులతో లేకపోతే ఇంకొకటి ఆలోచన చేసి మరి అక్కడ యుద్ధ భూమిలో దిగితే గెలిచేవారా? ఈ ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు కొద్ది మందిగానే ఉన్నారు అప్పుడు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు. నేను అనుకుంటా ఉన్నాను ఒక 6 లక్షల మంది ఉండి ఉంటారు. మరి అమాలేకీయులు మరి వీళ్ళు ప్రజలు, చిన్నలు, పెద్దలు అందరు కలిపి ఆ జనము. మరి అక్కడ అమాలేకీయులు మాత్రము యుద్ధ వీరులు, యుద్ధ శూరులు అనే వారు కూడా ఉండి ఉంటారు. ఎందుకంటే యుద్ధం చేయడానికే వారు పూనుకొని ఉన్న సందర్భం మనం చూస్తాం. కాబట్టి నేనేమంటా ఉన్నానంటే మరి నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లి ఏ పట్టుతో అయితే ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందో, ఇక్కడ మోషే గారు కూడా తనకు బలం ఉండి, తనకు యుద్ధ విద్యలు వచ్చి ఉండి, తాను యుద్ధము చేయగలిగి ఉండి కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తా ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తా ఉన్నప్పుడు ఏమో దేవుని వైపు చేతులు ఎత్తినప్పుడు, ఆకాశం వైపు చేతులు ఎత్తినప్పుడేమో ఇజ్రాయెల్ గెలుస్తా ఉన్నారు. 11వ వచనంలో చూస్తే నిర్గమకాండము 17:11లో చూస్తే మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయెల్ గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరనే మాట మనం చూస్తా ఉన్నాం. అదేంది? యెహోషువ ఒక్కసారి కత్తి లేపితే శత్రువుని హతము చేయి వరకు కత్తి దించేవాడు కాదు. మనము ఆయన యొక్క హిస్టరీ చూడగలిగితే, ఆయన యొక్క ఎన్నెన్ని యుద్ధాల్లో పాల్గొన్నాడో ఆ యుద్ధాలని మనం చూడగలిగితే అది మనం చదువుతాం. మరి అలాంటి యెహోషువ ఉన్న యుద్ధ భూమిలో మరి ఈయన కొండ శిఖరం మీద చేతులు పైకెత్తినప్పుడేమో గెలుస్తా ఉన్నారు. ఆ చేతులు ఆ రీతిగా పైకెత్తలేనప్పుడేమో, దించినప్పుడేమో వీళ్ళకి అమాలేకీయులు గెలుస్తా ఉన్నారు. మరి ఆ యుద్ధం ఎవరు చేస్తా ఉన్నట్లు? దేవుడే వారి మధ్యలో ఉండి ఆ యుద్ధాన్ని వీళ్ళ పక్షంగా నడిపిస్తా ఉన్నాడు, వీళ్ళ పక్షంగా గెలిచే విధంగా సహాయం చేస్తా ఉన్నాడని కదా మనం తెలుసుకోవాలి. కాబట్టి నేనేమంటా ఉన్నానంటే నిస్సహాయ స్థితిలో ఉన్న వారికైనా దేవుడు దిక్కు, బలము కలిగి యవ్వన ప్రాయములో ఉండి ఏదైనా చేయగలుగుతామని మరి అనుకున్న వారికి కూడా దేవుడే దిక్కు, దేవుడే ఆశ్రయం. నేనేమంటా ఉన్నానంటే చూడండి, ఆ రీతిగా మోషే చేతులు దించినప్పుడు వారు ఓడిపోతా ఉన్నప్పుడు ఆయన గమనించి ఆ యొక్క మరి చేతులు ఇద్దరు మరి అహరోను, హూరు అని వారు ఇద్దరు చెరువు పక్కన నించొని వారు చేతులు అట్లానే ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టుకున్నారు. ఎందుకంటే చేతులు కిందికి దించితే ఓడిపోతా ఉన్నారు, చేతులు పైకి ఉన్నంతసేపు ఇజ్రాయిల్ గెలుస్తా ఉన్నారు. ఇది దేవుడు చేస్తా ఉన్నాడు ఈ కార్యము. దేవుని వైపు మనం ఆకాశం వైపు చేతులు ఎత్తే మనం గెలుస్తా ఉన్నాము అని వారు గ్రహించుకొని మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు యుద్ధ భూమిలో శత్రువు పడేంత వరకు, శత్రువు ఇక లేడు అన్నంత వరకు మోషే అదే విధంగా మరి ఇద్దరి సహాయంతో చేతులు ఆకాశం వైపు చూపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి నీవు, నేను, లేకుంటే యేసు ప్రభు పాసనలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మరి అనేక సమస్యలలో సతమతం అవుతా ఉన్నాం. ఆ సమస్యలు వదిలిపోయేవిగా ఉంటా ఉన్నాయా, లేకపోతే ఆ సంవత్సరాల నుండి మనల్ని వెంబడిస్తా ఉన్నాయా అని ఒకసారి ఆలోచన చేసే, సంవత్సరాల నుండి వెంబడించే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్కరిని కదిలిస్తే మీరు నమ్మరు, ఒక్కసారి మొదలు పెడితే వారితో మాట్లాడినంత సేపు సమస్యల గురించే, ఇబ్బందుల గురించే తప్పితే మా పట్ల దేవుడు ఈ కార్యం చేశాడు, దేవుడు ఈ అద్భుతమైన కార్యం చేశారు అని చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది. మరి ఎందుకు ఇలాంటి మోషే లాంటి నాయకుడు, మోషే లాంటి మరి నమ్మకమైన దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకమైన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది మోషేనే కదా. అలాంటి బలము కలిగిన, అలాంటి ప్రార్థన కలిగిన మోషే గారే దేవుణ్ణి ఆశ్రయించి ఆ సమస్య నుంచి, ఆ యొక్క యుద్ధ భయము నుంచి, లేకపోతే ఆ యొక్క శత్రువుల నుండి విడుదల పొందుకున్నప్పుడు నీవు నేను దేవుణ్ణి ఆశ్రయించటం ఏంటి సమస్య? ఎందుకు మనం ఆ రీతిగా ఆయనని చేరుకోలేకపోతా ఉన్నాం? ఎందుకు మనము ఆ సమస్యను తీర్చుకోలేకపోతా ఉన్నాము? ఇది మన చేతకానితనమే కదా. ప్రార్థన చేయలేమా? అడగలేమా దేవుణ్ణి? మీరు చూడండి, ఆయన మనందరికి అర్థం కావటానికి ఒక ఉపమానం చెప్పడం జరిగింది. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మీరు మంచి ఇవులు ఇయ్యనెరిగి ఉండగా మరి మీ పరలోకపు తండ్రి ఎంతో నిశ్చయముగా మీకు కావలసిన వాటిని, మీరు అడుగుచున్న వాటిని నిశ్చయముగా ఇస్తాడు కదా అనే మాట మనం చదువుతా ఉంటాం. కాబట్టి నేనేమంటా ఉన్నానంటే లోక సంబంధమైన తండ్రే మన బాధను చూస్తూ ఉండలేడు. అలాంటిది
పరలోకపు తండ్రి స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన స్వరక్తము చేత చూడండి, మనము దుష్టులము, పాపులము, నీచ కార్యములు చేసేవారం అయినప్పటికీ మనల్ని విడిపించడానికి, ఆ పాప ఊబిలో ఇరుక్కొని ఉన్న వారిని వెలికి తీయటానికి ఆయన వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు కదా. మరి ఇంకా సమస్యలు 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 అని చెప్పుకుంటూ సతమతం అవుతా ఉన్నారు. ఎప్పుడు ఆయనను ఆశ్రయిస్తారు? ఎప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో నీవే దిక్కు దేవా మాకు అని ఎప్పుడు ఆయన ఆశ్రయిస్తారు? ఎప్పుడు ఈ సమస్యల నుంచి మేము విడుదల పొందుకున్నాము అనే మాట మీకు ఆ సావాసంలో ఉన్న వ్యక్తులతో గాని, సంఘములో నిలబడి గాని మరి చెప్పగలుగుతారు? ఈ దినమే ఎందుకు కాకూడదు? ఈ దినమే మీరెందుకు ఆయనను ఆశ్రయించకూడదు? ఈ దినమే మీరెందుకు ఒక తీర్మానం, బలమైన తీర్మానం చేసుకోనకూడదు? అయ్యా, నేను నీ పాదములు వదిలిపెట్టను, నా సమస్య ఇది, తీర్చుదేవా తీర్చుదేవా, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నేనేమి చేయలేని పరిస్థితి దేవా, నాకు నేను సమస్యను తీర్చుకోలేను మరి అని నువ్వెందుకు ఆయనను ఆశ్రయించలేకపోతా ఉన్నావు? మోషే గారు మరి చూడండి, సైనికులు ఉన్నారు, యెహోషువ ఇంకా అనేక మంది యుద్ధ వీరులు, శూరులు ఉన్నప్పటికీ వారిని పంపించాడు. ఈయన దేవుణ్ణి ఆశ్రయించాడు. అందువలన వారు ఆ యుద్ధాన్ని గెలిచినట్లుగా మనం చివరి భాగంలో చూస్తాం. మరి నీవు నేను ఎందుకు మరి ఈ రీతిగా మరి పట్టుదల కలిగి మనం ఎందుకు దేవుణ్ణి మరి ఆశ్రయించలేకపోతా ఉన్నాం? మన దేవుడు మరి ఖచ్చితంగా తను ఆశ్రయించే వారికి నిశ్చయముగా నేను మేలు చేస్తాను అని అనేక సందర్భాలలో చెప్పాడు కదా. మరి నేనేమంటా ఉన్నానంటే, నిస్సహాయ స్థితిలో ఉన్నా, లేకపోతే బలము కలిగి ఉన్నా, నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిపించటానికి, మరి నిన్ను సమస్యల నుంచి విడుదల, నీకు కలిగిన బాధలన్నిటి నుంచి విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన భక్తులు మొరపెడతా ఉంటేనంట, ఆయన ఆకాశము నుండి తన చెవి మరి తన భక్తుల మొరని వింటా ఉన్నాడంట. ప్రార్థన వైపు మరి ఆయన కనులు చూస్తా ఉన్నాయంట. మరి చూసే దేవుడు, మన ప్రార్థనని వినే దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మన సమస్య ఎందుకు ఆయన దగ్గరికి చేర్చలేకపోతా ఉన్నాము? ఇది మన అసమర్థత కాదా? మన అసమర్థతే. చూడండి, మరి ఎందుకు మన అసమర్థత నేను మాట్లాడుతా ఉన్నానంటే, పట్టు వదలకుండా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని దగ్గర వారికి కలిగిన ఇబ్బందిని చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. మనుషులను ఆశ్రయిస్తారు, మనుషులను ఆశ్రయించి మనుషులకు సమస్యలు చెప్తారు. మనుషులకు సమస్యలు చెప్తే తీరుతాయా? మనిషి సమస్యను ఎప్పుడు తీర్చలేడు. సమస్యకు ఇంకొక సమస్య యాడవుతుంది తప్పితే మనిషి సమస్యను తీర్చడు. ఇది రాసి పెట్టుకోండి. మరి నీ సమస్య తీర్చాలంటే అది కేవలం దేవునికే సాధ్యపడుతుంది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, లేకపోతే నీకు ఓపిక ఉన్నంత వరకు, ఆకలయ్యేంత వరకు, చూడండి, ఉదయం పొద్దుగాల 9 గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం 12:30 లేదా 1 గంటల వరకు ఆ సమస్యను చెప్తూనే ఏడుస్తూనే ఉంటారు. ఆకలి అవుతున్నప్పుడు లేచి ఇంక నేను పోయి తింటా అక్క, లేకపోతే నేను పోయి తింటా అన్నానే మాటలు నా చెవులతో నేను విన్నాను. మరి అంత సమయము నీవు దేవుని పాదాల దగ్గర ఎందుకు గడపవు? ఎందుకు చెప్పవు నీ సమస్యను దేవునికి? ఈ దినాన మీరు బలమైన తీర్మానం చేసుకోండి. మీ సమస్యలను దేవుని దగ్గర పెట్టండి. దేవుడు ఖచ్చితంగా నిశ్చయముగా మీ అందరికీ న్యాయము చేస్తాడు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.